సూపర్ 6 మొన్న ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సహకారాలతో సూపర్ 6 పథకాన్ని ప్రవేశించబెట్టింది. ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట నిలబెట్టుకునింది. ఈ రోజు 18 రకాలైన పెన్షన్లు వివిధ రకాలైన వయోవృద్ధులకు, వికలాంగులకు, డయాలసిస్ చేసుకునే వాళ్లకు 4,000 నుంచి 10,000 వరకు కూడా 18 రకాలుగా ఇవ్వడం జరుగుతోంది. పాత బకాయిలతో కూడా చేర్చి ఈ రోజు కలిపి ఈ నెల నుంచి 4,000 రూపాయలు, గత ప్రభుత్వం 2,000 నుంచి 5 సంవత్సరాలకు 3,000 పెంచడం జరిగింది అంచెల వారీగా. ఆ పెంచిన డబ్బుల కంటే ఆయన ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీకి ఎక్కువ ఖర్చులు పెట్టాడు, వృధా చేశాడు, అప్పుల పాలు చేశాడు రాష్ట్రాన్ని. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం, అనౌన్స్ చేసిన ప్రకారం నాయకులు అందరూ కూడా 3 పార్టీల నాయకులు కలిసి ఎక్కడికక్కడ ఏ డివిజన్ లో ఆ డివిజన్ లో 102 సచివాలయాల్లో దాదాపు 19,443 మందికి 13,08,00,000 రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా ఈ రోజు ఉదయం నుంచి సాయంకాలానికి ఇవ్వడం జరుగుతా ఉంది. ఒక పండుగ వాతావరణం ఆంధ్ర రాష్ట్రంలో మొదలైంది. ఇది సక్సెస్ అయింది. ఇది సూపర్ 6 లో ఒక భాగం. ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.